హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమోక్ వ్లాగ్స్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నాటుకోడి కూర ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని కుక్కర్లోకి తీసుకుందాం. ఇక్కడ నేను 1 kg నాటుకోడిని తీసుకున్నానండి. ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రం చేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ కారం, అరచెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను. విజిల్స్ వచ్చేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 టొమాటో, 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, 2 మండల కరివేపాకు తీసుకున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని 20 వెల్లుల్లి రెవ్వలు, 3 ఇంచుల అల్లం, 25 గ్రాముల కొబ్బరి, 2 యాలుకలు, 2 ఇంచుల చెక్క, 4 లవంగాలు వేసుకోవాలి. ఇక్కడ నాకు ఫస్ట్ విజిల్ వచ్చిందండి. ఇప్పుడు వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీకి పట్టుకున్న మసాలా పేస్ట్ని 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అడుగు అంటకుండా ఇలా వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి లో ఫ్లేమ్లో మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎక్కువసేపు వేయించకండి, కారం వేసాం కాబట్టి కారం మాడిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత టొమాటోలు మగ్గేంత వరకు ఉంచాలి. ఇక్కడ నాకు టొమాటోలు మగ్గాయండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసుకొని మొత్తం మసాలాలు పట్టేంత వరకు కలుపుకుందాం. ఒక పక్కన నుంచి ముక్కలు చెదరకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకుందాం. 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్క చెదరకుండా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ముక్కకి మసాలాలు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అనేది పైకి బాగా ఫ్లోట్ అయిందండి. నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒకసారి తిప్పుకుందాం. ఇక్కడ టేస్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతే అండి, సింపుల్ టేస్టీ నాటుకోడి కూర. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ద మోర్ వీడియోస్.